హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలని ఎంతో ఆరాటంగా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు మరి ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. అడిగి తెలుసుకుందాము మరి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం. ఉగాది రాశి ఫలాలంటే సంవత్సరం అంతా కూడా 12 నెలలు 12 రాశులు ఉంటాయి కాబట్టి మరి ప్రతి రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. ఇంకా లాస్ట్ చివరిగా మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మీనరాశి వాళ్ళకి మనం చెప్పాలంటే మిశ్రమ ఫలితాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి తెలుసు ఇక్కడ రాహు కూడా ఇక్కడే మన ఈ మీనరాశిలోనే ఉన్నారు. కేతు ఏమో మనకి ఏంటంటే కన్యలో ఉన్నారు. సో వాళ్ళు మూవ్ అవుతున్నారు. అప్పటి వరకు ఏంటంటే కొన్ని ఇబ్బందులు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కానీ ఈ రాశికి అధిపతి మంచి పొజిషన్లో ఉన్నారు. సో క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తప్పక సంపాదిస్తారు. మంచి ఆపర్చునిటీస్ వస్తాయి వీళ్ళకి. అండ్ ఆల్సో మనకి తెలుసు షష్టగ్రహ కూటమి, అలాగే ఎక్లిప్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ కొంతవరకు ఎదురు దెబ్బలు హార్డ్షిప్స్ ఉన్నప్పటికీ వీళ్ళకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. అంటే ఏంటి 12th లార్డ్ కూడానే ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ట్రావెలింగ్లో శ్రమ అనేది చాలా అధికం ఉంటుంది. ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది. సో వీళ్ళకి సూచన ఏంటంటే లోన్స్ ఎవరికి ఇవ్వద్దు, తొందరగా మీకు తిరిగి రాదు అని చెప్పాలన్నమాట వీళ్ళకి. సో 12th రాహు ఉన్నారు కనుక తప్పక మనకి మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఇన్వెన్షన్ చేసే వాళ్ళకి చాలా మంది చేస్తూ ఉంటారు. అంటే ఏంటి సైంటిస్ట్ అంటాం, డాక్టర్స్ అంటాం. సో వాళ్ళందరికీ తప్పక మంచి ఇవి కనుక్కుంటారు. అంటే అందరికీ లాభం వచ్చేది కనుక్కోవడం కానీ ముందుకు సాగడం కానీ తప్పక జరుగుతుంది. ఏల్నాట్స్ అని ఉన్నప్పటికీనో వీళ్ళకి ఎందుకు బాగుంటుందంటే ఈ రాశికి అధిపతి బాగున్నారు కనుక బాగుంటుందని చెప్తున్నాము. ఎందుకు మళ్ళీ ఏల్నాట్స్ అని చెప్తున్నానంటే చాలా మంది కమెంట్లు పెట్టేస్తారు, ఏల్నాట్స్ అని ఉంది ఎలా బాగుంటుంది. సో ఏదైనా వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉండి మనం ఏంటంటే జనరల్గా మాట్లాడుకుంటున్నాము. సో ఈ రాశిలోనే మనం చూసాము అంటే వీనస్ కూడా ఎగ్జాల్టేషన్లో ఉన్నారు, అలాగే 7th లార్డ్ డెబిలిటేషన్లో ఉన్నారు. సో తప్పక ఏంటంటే ఎక్కువ రాబడి ఉన్నప్పటికీ ఖర్చు అనేది విపరీతంగా ఉంది. హెల్త్ విషయం మీద తప్పక ధ్యాస పెట్టుకోవాలి. అలాగే ఈ రాశిలో ఉన్న దాంపత్య జీవితం ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి కానీ, అంటే పెళ్ళయి ఎక్కువ రోజులు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ తప్పక వీళ్ళకి ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కోర్ట్ కేసెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఏదైనా నేను ఇందాక చెప్పినట్టు వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంది. సో ఎడబాటు అనేది తప్పదు. అంటే ఏంటి ఈగో క్లాషెస్ రాకూడదు. అంటే ఏంటి మనం ఎప్పుడైనా దాంపత్య జీవితంలో చెప్పేది ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఉండాలి అంట. సో కోపతాపాలకి ఎక్కువ వెళ్ళకూడదు అనేది వీళ్ళకి సూచన. ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. కోపతాపాలు ఎక్కువ తెచ్చుకోకూడదు. అంటే ఏదైనా మాట్లాడుకొని సొల్యూషన్ తెచ్చుకోవడం కూడా ఉండాలి కొంతవరకు. సో ఇంకోటి ఏంటంటే అప్పులు ఇవ్వద్దు. సో ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది కనిపిస్తోంది కనుక ఈ రెండిట్లో జాగ్రత్త వహించవలసిందే. సో పరిహారాల విషయానికి వస్తే కనుక వీళ్ళు తప్పక గురు కాళ్ళు పట్టుకోవాల్సిందే. అలాగే శనికి కూడా చేయాలి, వదిలేయకూడదు, రెండూ చేయాలి. సో ఇప్పటికీ శనికి ఏంటంటే మనం తెలుసు పులుపు అంటే చాలా ఇష్టం. మన చేత్తో ఎప్పటికైనా చేసి పెడితే కనుక చాలా మంచిది. చేయని పక్షాన్ని బయట నుంచి కొనైనా పెట్టచ్చు. ఎవరు నలుగురికి పెడితే కూడా చాలు. అంటే మనం ఏమో శనివారం గుడి బయట ఉన్న వాళ్ళకి కూడా పులుపు అనేది శనికి చాలా ఇష్టం. సో తప్పక అదొకటి. ఇంకోటి సర్వీస్ చేయడం చాలా మంచిది. అంటే సర్వీస్ అంటే ఏంటంటే ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళి హెల్ప్ చేయడం అనేది మంచిది. గురు బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి, పెద్దల బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ఈ పరిహారాలన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. చూశారు కదా, మరి విశ్వవసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి కూడా అందరికీ కూడా చాలా చక్కగా ఉందని మనకు వివరించారు. అందరూ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. అందరూ నిశ్చింతగా ఉండి ఉగాది పండుగను చాలా చాలా అంటే చాలా సంతోషంగా జరుపుకోవాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం.